నమస్కారం. 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ విద్వాన్ డాక్టర్ దేవశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విశ్వజయపవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. ఈరోజు ఆషాఢ శుక్రవారం, చాలా ఆది శుక్రవారం అంటాం, చాలా విశేషం. మహాలక్ష్మికంతూ చాలా పూజలు చేస్తూ ఉంటారు. ఆషాఢ శుక్రవారం అంటేనే నిజంగా చాలా విశేషం. చాలామంది దీన్ని శూన్యమాసం ఇంకోటి అంటూ ఉంటారు. వాళ్ళు ఏమన్నా కూడా ఆషాఢ మాసం అంటే లక్ష్మికి చాలా ప్రియమైన మాసం. నిన్నటి ఒక కార్యక్రమంలో నేను చెప్పాను, ఈరోజు ఏం తెలియచేస్తానని, దేవుడిని భగవంతుణ్ణి మనం ఈజీగా ప్రపంచంలో ఉన్నది మనది అవ్వాలంటే మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలనే విచారాలు కొద్దిగా తెలుసుకుంటూ వచ్చేటప్పుడు మానస పూజ ఎలా చేయాలి అనే దాన్ని తెలుసుకుంటూ అందులో చాలా విచారాలు వచ్చిపోయాయి. పూజలు ఎలా చేయాలి, ముద్ర ఎలా ఉంటుంది ఇంటిని, విశేషంగా నమస్కారం చేసేది కూడా ఒక ముద్రే అనేది కూడా నేను చెప్పాను, నమస్కారం ఎలా చేయాలి. అయితే మనం దానికన్నా విశేషంగా అంటే భగవంతుడు ఉన్నాడు. చాలామంది వరకు వాళ్ళ అభిప్రాయం బట్టి వాళ్ళకి ఉంటుంది. అంటే యద్భావం తద్భవతి అంటాం. ఇప్పుడు మనం అక్షంతలు చేతిలో ఇస్తాం, అక్షంతలు చేతిలో పట్టుకొని ఏం చేస్తాం, యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని వినక్షంచే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మం పాప సంభవాం త్రాదియాం కృపయా దేవా శరణాగత భక్తవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మార్థ కారుణ్యభావేన రక్షరక్షో జనార్దన రక్షరక్షో మాత రక్షరక్షో జగజ్జనని అనుకొని ఆ అక్షంతలు వేస్తాం. అయితే భగవంతుని ఎందుకోసం మనం అక్షంతలు చేతిలో పట్టుకుంటాం చెప్పండి? మన మనసు అక్షంతలు చేతిలో పట్టుకొని ఒక లెటర్, ఇంట్లో రోజు అక్షంతలు వేయండి అంటాం. అక్షంతలు తీసి ఇలా 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 వేసేయడం కాదు. ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, పెళ్ళికి పోతారు మీరు అక్కడ అందరికీ ఏమి ఇస్తారు చెప్పండి? ఏమిస్తారు పెళ్ళి అయ్యే సమయంలో? అక్షంతలు. ఎందుకు ఇస్తారు? ఆశీర్వాదం చెయ్యాలని. ఎవరికి ఆశీర్వాదం చేయాలి? నాకా? కాదు, వధువరులకి. దేవస్థానానికి వెళ్ళినప్పుడు మనం దేవుడు ముందు మనం కూర్చొని తర్వాత ఇంట్లో పూజలు చేసేటప్పుడు, వ్రతాలు చేసేటప్పుడు పుష్పాక్షతం గృహీత్వా పుష్ప అక్షతాలు పట్టుకొని ఏం చేస్తున్నాను? దాన్ని ఒక లెటర్ అనుకోవాలి. అందులో ఉన్నదాన్ని ఒక లెటర్గా మనం తీసుకోవాలి. ఒక లెటర్ ఉంది, దాన్ని అక్షంతలు మొత్తంగా రాసుకోవాలి. ఎలా రాయాలి? అక్షంతల పైన రాయడం కాదండి. ఎవరో ఒకరు చెప్పారు నిన్నటి ఒక కార్యక్రమంలో, నిన్నటి కార్యక్రమంలో, గురుగారు చేతుల్లో చాలా ఏదేదో చెప్పేశారండి మా అమ్మాయి గురించి, చేతుల్లో రేకులు లేవు అని చెప్పేశారు. చేతుల్లో రేకులు లేకపోతే ఏంటి? ఎవరో ఒక అతను ఆఫీస్కి వచ్చారు. అతను, గురుగారు నాకు ఈ ఆయుష్ రేకు వెనుక నుంచి కట్ అయిపోయిందంట, నాకు దాదాపు 40 సంవత్సరాల ఆయుష్ అనేసాడు. ఆయుష్ రేకు ఇలా ఇలా పెరుగుతూ ఉంటుంది, ఇలా పెరిగేది పూర్తి లాస్ట్ వరకు ఉంది, వెనుకది అర్థం లేదంట, సగం. నీకు ఆయుష్ రేకు సగం అయిపోయింది, నువ్వు అర్థంలో సరిపోతావు. ఏం చేయాలండి గురుగారు? దీనికి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సరే, 3 లక్షలు ఖర్చు అవుతుందా గురుగారు? ఏమేం చేయాలండి? మహామృత్యుంజయ హోమం చేయాలి. అలా చేస్తూనే ఉండాలి ప్రతి సంవత్సరం అనేసారు. ప్రతి సంవత్సరం చేస్తూనే ఉండాలంటే అది ఎలా అండి? ప్రతి ఒక్క దానికి ఒక సిద్ధాంతంపై మాట్లాడాలి. ఒకటి లేదో సంహిత ఒక ఆధారం పెట్టుకొని మాట్లాడాలి. ఒక హోరా చూసి చెప్పాలి. సిద్ధాంతము లేకుండా, సంహిత లేకుండా, హోరా లేకుండా, ఏమీ ప్రయోజనం లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తే ఇలాగే తప్పుడతారు. నేను చెప్పాను కదా, బలి అని. బలి ఏంటి? ఇలా ఏం చేసేదానికి పాపం ఎవరో ఒకరు చేస్తారు అలా తప్పు, అది అందరికీ చెడిపోయారు. ఎవరో ఒకడే చేసేది అలా, అతి ఆశవానికి దురాశతో అలా చేస్తాడు. ఏదో వచ్చాడు కదా లాక్కుందాం, సరే మంచిదే, దాన్ని చేయని, పెద్ద పెద్ద యాగాలు హోమాలు చేయించని, మంచిదే కదా, నేను వద్దు అని చెప్తలేదు.
కానీ అతనికి స్తోమత ఉందా లేదా మనం ఆలోచించాలి కదా. అతను మొదలే కష్టాల్లో ఉన్నాను అని చెప్పి అతని దగ్గరికి పోతే నీకు ఆయుష్ రేక్ లేదు, అతను వెళ్ళింది ఉద్యోగం లేదు అనుకొని, ఉద్యోగం లేదంటే నీకు ఆయుష్ రేక్ లేదు పోయా అని పంపించాడంట. ఎన్నో మిస్అండర్స్టాండింగ్ జరుగుతూ ఉంటాయి. అంటే మనం వినవన్నీ సత్యం కాదు, అంటే నేను చెప్తున్నది ఎగ్జాంపుల్స్. అలాగే చూసేవన్నీ సత్యం కాదు, వినవి సత్యం కాదు, చూసేవి సత్యం కాదు, చూసినవి కూడా సత్యం కాదు. ఎవరో ఏదో చెప్తారు, అది కూడా సత్యం కాదు. ఎప్పుడైతే మనము దాన్ని ఆహ్వానం చేసి ఆహ్లాదతో దాన్ని ఆనందించి అందులో ఏముంది అని తెలుసుకుంటే మాత్రమే అది సత్యమా అసత్యమా అని తెలుస్తుంది. నేను ఇంతకుముందే చెప్పాను, మన చూపే మనకి చెడు చేసి పెడితే మన వినేవే చెడు, మన కర్మ అది, అలా వింటాం. కానీ అది అబద్ధం అని మనకు తెలుసు, ఎదుటి మనకు తెలుసా? తెలీదు. అక్కడ ఏమన్నా అనుకుంటాడు అంతే. వేరే వాళ్ళు ఏమో అనుకుంటారో అని మనం బాధపడకూడదు, వేరే వాళ్ళు ఏమనేస్తారో అని బాధపడాలి. మనం ఎప్పుడు తప్పు చేసి ఏదో చెప్తే వేరే వాళ్ళు ఏమన్నా అంటారేమో అని బాధపడాలి, వాడితో వాళ్ళు ఏం అనుకుంటారో అని బాధపడకూడదు. దేవుడు ముందు కూడా కొన్ని విచారాలు మనం తెలుసుకోవాల్సి ఉంటే, మనము నెక్స్ట్ ఈ పూలు అక్షంతలదే వచ్చింది, ఇప్పుడు దాన్ని ఒక పత్రంలా తీసుకోవాలి అని చెప్పాను. గురుగారు అది ఎలా గురుగారు, లెటర్ అయిపోతుందా అది పూలు? అవును, మనము ఆభరణార్థి అక్షరాం సమర్పయామైనప్పుడు ఇది పత్రం ఎందుకు కాదు, అవుతుంది. దాన్ని ఒక పత్రంగా మీరు భావించాలి. అందులో మీ కష్టకార్పణ్యాలంతా రాయాలి, ఇలా మనసులో పెట్టుకొని ఇలా మూసుకొని కష్టకార్పణ్యాలు కంప్లీట్లీ, నా కొడుకు ఇలాంటిది కావాలి, నా మనముడికి ఇలాంటిది కావాలి, నాకు ఇది, ఇవన్నీ చేసుకుంటూ ఫస్ట్ మీ కుటుంబాన్ని ఎక్కడ ఫస్ట్ తెలుసుకోవాలి అనేది ఫస్ట్ నేను నేర్పిస్తాను. ఎందుకంటే పాపం అంత కుటుంబాన్ని మర్చిపోతూ ఉంటారు. పెళ్ళాం ఎక్కడుందో ఏమో, పిల్లలు ఎక్కడున్నారో ఏమో, ఎక్కడ వెళ్ళిపోయి ఎక్కడున్నారో ఏమో, రావడం వెళ్ళడం, అంత ఫ్యామిలీ వర్క్ ప్రెషర్. పాపం ఏం చేసేది, వర్క్ ప్రెషర్, వెళ్ళాలా వెళ్ళిపోవాలి అంతే, వచ్చేయాలంతే, వర్క్ ప్రెషర్, ఏం చేసాక అవ్వదు, మంచో చెడో చేసేయాలంతే. అలా అయిపోయింది మన ప్రకృతి. అయితే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తాడంటే, కొన్ని శాస్త్రాలు కొన్ని పురాణాలు ఏం చెప్తాయంటే, రోజు ఉదయం లేవగానే ఫస్ట్ స్మరించాల్సి ఉన్నది మన తల్లిదండ్రుల్ని, మన గురువుని. ఎలా స్మరించాలి దాన్ని ఇప్పుడే వచ్చి తెలియచేస్తాను. అంతకుముందు ఈరోజు మొదటి కాలర్ చూద్దాం. గురూజీ, పోలవరం నుంచి సతీష్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సతీష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. శనివారం ఉదయం 5-6 మధ్యలో అండి. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో అండి, సుప్రభాత సమయంలోనండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు, మీకు మీ పాదాలకు వందనం సార్. మా ఆశీస్సులు ఉంటాయి. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం సార్, మీ గురించి, మీ కాల్ కలుస్తలేదు సార్. ఈ రోజు కాల్ కలిసి వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకు ఈ మధ్యన ఏమనుకున్నా ఏం జరుగుతులేదు సార్. ఏం పని చేస్తారు మీరు? నేను టైలరింగ్ చేస్తాను సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. దాన్నే చేయండి. చిన్నగా ఏదైనా గార్మెంట్స్, బట్టల షాప్ ఇలాంటిది ఏదైనా ఓపెన్ చేయాల్సి ఉంటుంది మీరు. చేసాను కానీ సార్, మధ్యలో నాకు కొద్ది సమస్యలు ఆప్ చేస్తానండి. దాని ఆప్ మళ్ళీ ప్రారంభించండి, వచ్చేస్తుంది. అప్పులు చేసేది మానేయండి ఫస్ట్. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు రుణాలు పెంచుకుంటున్నారు. మీరేం చేయాలంటే, మీ జన్మజాతకం చాలా బాగుంది, మీది ఒకటే గురువు అంత మంచిగా లేదు. మృగశిర నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించారు, అది మంగళవారమే జన్మించారు, బాగుంది జాతకం. అయితే మీకు బట్టలు కూడా అచ్చొస్తుంది, శుక్రుడు బాగున్నాడు కాబట్టి మీకు అచ్చొస్తుంది, మీరు దాన్ని చేయండి. ప్రజెంట్ మీకు అంత మంచిగా లేదన్నమాట. అంటే దశాభుక్తుల అనుసారంగా అంత మంచి శుభ సమయం మీకు లేదు. వలన మీరేం చేయాలి, వ్యాపార అభివృద్ధి కోసం గురువుని ఎక్కువ ఆరాధన చేయాలి. గురువు ఎక్కడుంటాడు? గురువు ఉండేది అశ్వత్థ వృక్షంలో ఉంటాడు. తర్వాత గురు శుక్ర వృక్షం రెండు ఉన్న వృక్షం ఏంటంటే ఈ మేడి చెట్టు, ఆ శుక్ర వృక్షం, అక్కడ కూడా గురువు తత్వం ఉంటుంది. కాబట్టి అంటే గురువు ఎలా అంటే అది దత్తాత్రేయ వృక్షం కాబట్టి గురువు. అలా చూస్తే శుక్రుడు ఉంటాడు అందులో, గురు శుక్ర యోగం అన్నమాట. ఈ శుక్రానికి అంటే ప్రతి శుక్రవారం మేడి చెట్టుకు గంధం కలిపిన నీళ్లు పోసి నెయ్యి దీపం వెలిగించండి. అలా 16 వారాలు చక్కగా చేసుకుంటూ ప్రతి మంగళవారం గోమాతకి యథాశక్తి బియ్యము, బెల్లము, అరటిపండు ఇలాంటిది కలిపి గోమాతకు తినబెడుతూ రండి. ఒక 16 వ్యాపారంలో అభివృద్ధి అవుతుంది. ప్రతిరోజు ఇంట్లో కనకదార స్తోత్రం పఠించుకుంటూ తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఇలా ఇంట్లో చేస్తూ వస్తే రోజుకి వ్యాపారం అభివృద్ధిస్తుంది. త్వరగా అప్పుల బాధ నుండి బయటపడతారు. మళ్ళీ మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి.
నమస్తే. గురూజీ, కర్నూలు నుంచి నాగలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి నాగలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి అండి. మీ హస్బెండ్ పేరు నక్షత్రం చెప్పండి. మా ఆయన పేరు శ్రీరామ్ అండి. ఆయన అంటే డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా తెలియదు, 1980 పుట్టారని చెప్పారు. ఫిబ్రవరి శివరాత్రి వారం ముందు పుట్టినారంట. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 32 ఉంటుందండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. చెప్పండి తల్లి. గురూజీ మీకు పాదాలు గురించి ఆశీస్సులు ఉంటాయమ్మా. చాలా సంతోషంగా ఉంది గురూజీ, మళ్ళీ కలిసి మాట్లాడుతున్నందుకు. మంచి తల్లి. భర్త ఏం పని చేస్తారు? ఆటో డ్రైవర్ సార్. ఎన్ని సంవత్సరాల నుండి? 10 సంవత్సరాలు ఉంటాయి. అంటే కొంచెం ఇబ్బంది ఎక్కువైంది, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయినాయి, అప్పులు ఎక్కువైపోయినాయి గురుజీ. కొంచెం పరిష్కారం చెప్పండి గురుజీ. సరే తల్లి. ఇప్పుడు వీళ్ళు ఎన్నో కొడుకు? వీళ్ళు నాన్నకి 3వ కొడుకు. వీళ్ళు లాస్ట్. వీళ్ళకి తమ్ముడు ఉన్నారా? లేదు లేదు గురుజీ, ఇద్దరు అన్నులు ఉన్నారు, ఒక అక్క ఉంది. ఇతనే లాస్ట్? అవును గురుజీ. వీళ్ళ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారా ఇంతకు ముందు? లేదు గురుజీ. సరే తల్లి. జాతకంలో సర్పదోషం కనబడుతుందమ్మా. ఈ సర్పదోషం ఉండే దాని వల్లనే మీ భర్త అభివృద్ధి అనేది లేదు. పెళ్ళైనప్పటి నుంచి అలాగే ఉన్నారు, మీరేం చేంజెస్ ఏం కాలేదు. రోజు రోజు కష్టాలు ఎక్కువయ్యే వరకు తగ్గుతా లేదు. అవును గురుజీ. మీరేం పని చేస్తారు? మేము ఇంట్లోనే ఉంటాం. గృహిణి. పిల్లలు, సంతానం మీకు? 2 ఉన్నారు. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, మీ భర్త చేయగలరా? ఏదైనా పూజ చెప్తే చేస్తారు గురుజీ. ప్రతిరోజు ఉదయాన్నే నాగదేవతలకు పాలు పోసి 5 ప్రదక్షిణలు చేయాలి ప్రతిరోజు. ఇలా ఒక 64 రోజులు చేయాలి. ఈ 64 రోజులు కూడా శాకాహారాలు అంటే నాన్ వెజ్ తినకూడదు. పరిశుద్ధంగా ఏకాగ్రతగా చేయాలి, జాగ్రత్తగా చేయాలి. ఇలా చేసుకుంటూ ప్రతి మంగళవారం నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించమని చెప్పండి. ఇలా ఒక 16 వారాలు చేసుకుంటే రోజు రోజుకి సర్పదోషం తగ్గుతుంది. తర్వాత ఈ రుణాలు తగ్గాలంటే ఇప్పుడు సంపాదించేసే తీర్పాలి, వేరే ఏదైనా వచ్చేది ఏదైనా ఉందా? లేదు గురుజీ, నాకు ఏది చేత కాదు. అది కూడా కొంచెం టెన్షన్ పడుతూ ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటారు, నాకు చేత కాదు అనేసి. ఇలా ఉంటే అప్పులు ఎలా తిరుగుతారు తల్లి? ఇప్పుడు కష్టపడి సంపాదించేసే తీర్పాలి. మనకి ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? లేదా ఆస్తులు ఉన్నాయా? లేదా ఏదైనా వచ్చేది ఉందా? అంటే గురుజీ, నేను కూడా ఇంట్లో నరసింహ విమోచన అష్టోత్తరం చదువుకుంటుంటాను. రోజు ఒక్కొక్క దేవుడి అష్టోత్తరం చదువుతూనే ఉంటాను. మీ ప్రోగ్రామ్ చూస్తుంటాను గురుజీ. యోగక్షేమం ఖచ్చితంగా చేస్తాను. మంచి తల్లి. ఇది మాత్రం చేపించండి. తర్వాత శివాలయంలో వారానికి ఒకసారి సోమవారం ఆవాల నూనెతో మీ భర్త చేతిలో దీపం వెలిగించండి. ఇంతే చాలు, వేరే ఇంకేముంది. ఎక్కువ శివారాధన చేయమని చెప్పండి. ఖచ్చితంగా శివుడు అనుగ్రహం వల్ల త్వరలోనే ఈ రుణాల బాధ తగ్గి బయటపడచ్చు. కాస్త కష్టపడాలి. ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేయొచ్చు. ఆరోగ్యం బాగుండాలి, బద్ధకతనం పోవాలి, ఇవన్నీ వెళ్ళిపోతాయి. నేను చెప్పిన పరిహారం చేయండి, మీకు అన్నీ సరిపోతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. నాగలక్ష్మి గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ కరీంనగర్ నుంచి ప్రశాంతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి ప్రశాంతి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా భర్త గురించి తెలుసుకోవాలనుకుంటానండి. తప్పకుండా అండి, మీ భర్త పేరు నక్షత్రం చెప్పండి. అవేవి నాకు తెలియదండి. ఆయన పేరు సతీష్, 30 సంవత్సరాలండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. సరేనండి. నమస్కారం గురువు గారు, మీ పాదాభివందనాలు. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. గురువు గారు, నాకు చాలా భయం వేస్తుంది మీతో మాట్లాడాలంటే. ఎందుకమ్మా? కొంచెం టెన్షన్ గా ఉంది సార్. ఎన్నో సార్లు మెసేజ్ పంపించినా నాకు దేవుని దయ వల్ల ఈ రోజు కలిసింది. సరే తల్లి. గురువు గారు, మాకు పెళ్ళై 8 సంవత్సరాలు అవుతుందండి. 2008లో అయింది. పెళ్ళి అయిన తర్వాత సంవత్సరానికి మావయ్య గారు చనిపోయిండు. మా మావయ్యకు 3 కొడుకులండి. ఈయన పెద్ద ఆయనే. వీళ్ళు 3 హనుమాన్ మాల వేసినప్పుడే మావయ్య గారు చనిపోయారు. ముగ్గురు కొడుకులు వేసినప్పుడు
మళ్ళీ నడిపి ఆయనకు మాకు పెళ్ళైంది, చిన్న ఆయనకు పెళ్లి కాలేదు, మేము ఏర్పడ్డామండి. వ్యవసాయం పొత్తులు వేసుకుంటున్నామండి. మా ఆయనకు 2 వరి కోసే మెషిన్లు ఉన్నాయి, వాటి మీదకి డ్రైవర్లు ఉన్నారండి. వ్యవసాయం చేసుకున్నామంటే అక్కడ నీళ్లు లేవండి. మా మామయ్య ఒక 60-70 బోర్లు వేసి చాలా లాస్ అయ్యారండి. ఇక అక్కడ పత్తి తప్పించి ఏం పంట లేదండి. నీళ్లు అక్కడ పడట్లేదు ఎన్ని బోర్లు వేసినా. ఇక్కడ మా ఆయన వరి కోసే మిషన్లు నడిపిస్తాడు, డ్రైవర్లు అటు ఇటు ఖర్చు బాగా పెడతాడండి. ఇట్లా ఖర్చు ఎందుకు పెడుతుందో, ఇట్లా మనకు పిల్లలు ఉన్నారు కదా, మనకు ఉందామంటే మా ఇల్లు చిన్నదండి. మా మామయ్య కట్టిన చిన్న ఇల్లు, 3 కొడుకులు ఉండడానికి దానికి వీలు లేదు. ఆ ఇల్లు చిన్నగా ఉంది, మనం ఇల్లు కట్టుకోవాలి, మస్తు అప్పులైనాయి గురువు గారు, అప్పులు తీరాలి అంటే రోజు గొడవే గురువు గారు ఇంట్లో. మాకు అసలు ప్రశాంతతనే లేదు గురువు గారు. చాలా బాధ అనిపిస్తుందండి నాకు. ఒక్కొక్క రోజు దేవుని ముందు మస్తు ఏడుస్తా, ఎందుకు నాకు ఏ దేవుడా ఇట్లా ఎందుకు చేసినావు అని మస్తు బాధ అనిపిస్తుందండి. పిల్లల పరిస్థితి ఎట్లా, మా పరిస్థితి ఎట్లా అని చేసుకున్నామంటే ఎక్కడ నీళ్లు లేవాయి, ఇక్కడ అప్పులు బాధ కాబట్టి ఎన్ని పైసలైనా జేబులో పెట్టుకొని పోతాడు కానీ ఇంట్లో మాత్రం పెట్టాడండి గురువు గారు. ఇట్లా చేసే పనులకు మంచోడే, మంచిగానే చూసుకుంటాడు, అన్ని చేస్తాడు, ఇంట్లోకి అన్ని మంచిగానే చేస్తాడు. కానీ అప్పులు తీసుకొచ్చుడు ఎందుకు, అప్పులు పెట్టుడు ఎందుకు, ఉన్న దానిలో తిందాము, మనకి ఇల్లు కట్టుకోవాలి, అప్పులు చేసుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు ఏంది అని నాకు అదే టెన్షన్ గురువు గారు. మీరు ఏదైనా మా భార్య భర్తల మధ్య అన్యోన్యత మంచిగా ఉండి మా పిల్లలు మంచిగా చదువుకొని మాకు కొంచెం బావి దగ్గర నీళ్లు పడేటట్టు చూసి కొంచెం ఈ అప్పుల బాధ నుండి బయట పడేటట్టు చూడండి గురువు గారు. సరే తల్లి, మీరు ఎక్కడైతే పొలంలో బోరు వేయాలి లేదా నీళ్లు తవ్వాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశంలో ఒక గురువారం రాత్రి ఆ ఒక జాగాలో, మనకి బోర్వెల్ వేస్తే నీళ్లు పడతాయి లేదా తెలుసుకోవాలి కదా, ఆ జాగాలో కొంచెం గుంత ఒకడికి ఒకడి ఈ లొయ్యి అంటాం కదా, గుంత దాన్ని తీసేసి అందులో పేడ బాగా పూచేసి మనకి తెల్ల జిల్లేడు చెట్టుకి పూజించి ఒక ఆకును తీసుకొచ్చి అందులో పెట్టి ఏదైనా దానిపైన బండ కానీ మూతలా ఇలా మూసిపెట్టే చేయాలి. మరుసటి రోజు ఉదయమే వెళ్ళి ఒక 5 నుండి 6 గంటల లోపు వెళ్ళి చూస్తే అందులో 1 చుక్క 2 చుక్కలు 3 చుక్కలు నీళ్ళు ఏమైనా ఉంటే అక్కడ బోర్వెల్ పడుతుంది, కంపల్సరీ అక్కడ నీరు మనకి లభిస్తుంది. ఆ ఆకు బాగా వెండిపోయింది అనుకోండి, ఖచ్చితంగా అక్కడ నీళ్లు పడవు అని. ఇదే తంత్రం, జలతంత్రము అంటాం. దాంట్లో జలాన్ని కనబట్టే విధానం. దాన్ని మీరు చేసుకోండి. ఎక్కడైతే అక్కడ ఉంటుందో అక్కడ వేయండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. తర్వాత వరుణ అనుగ్రహం కావాలి తల్లి. అంటే విశేషంగా వరుణుడు, మనం ఏమంటాము ఈ అష్టదిక్పాలకుల్లో వరుణుడు, ఈ వరుణ అనుగ్రహం కావాలి. ఈ వరుణ అనుగ్రహం ఉంటే మనకి జలం ఎంతైనా లభిస్తుంది. తర్వాత గంగామాత అనుగ్రహం కూడా కావాలి. గంగాదేవి కదా, అంటే శివుడు అనుగ్రహం కూడా కావాలి. అందువల్ల ప్రతి సోమవారం రాత్రి ఇంట్లోనే ఒక కలశం పెట్టి అది పరమేశ్వరుడు అని ప్రార్థించి దానికి సోమవారం రాత్రి సమయంలో 9 నుంచి 12 మధ్యలోనే ఇచ్చేయాలి. ఇది గంగామాత కోసం ఒక కుంభము, ఆ కుంభంలో నీళ్లు, దానికి మామిడాకు శక్తి కలశం పెట్టి దానికి శివుణ్ణి ఆవాహన చేసి నీలి పుష్పాలతో పూజించాలి శివుణ్ణి సోమవారం. ఇలా ఒక 16 సోమవారాల వ్రతాలు చేస్తూ వస్తే మీకు జలం నుండి వస్తుంది. తర్వాత మీ ఇద్దరిలో సఖ్యత కావాలని మీరు ఇంట్లోనే ప్రతి శుక్రవారం మహాలక్ష్మి ముందు నెయ్యి దీపం వెలిగించి ఆదిత్య హృదయము తర్వాత చదువుకుంటూ ఉండండి. 3 ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. ఇలా చేస్తూ వస్తే రోజు రోజుకి భార్యాభర్తలో సఖ్యతను వస్తుంది. కుటుంబంలో మీరు అనుకోనివన్నీ చక్కగా జరుగుతాయి తల్లి. మీరు ఏం బాధపడకండి, ఆ పరమేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా మీపై ఉంటుంది. మీకు అంతా మంచిగా జరుగుతుంది తల్లి. నమస్తే. గురూజీ, వరంగల్ నుంచి శారదా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి శారదా గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఐడియా లేదు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు మీకు? సుమారు 30 ఉంటుంది మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. మీ పాదాలకు శతకోటి వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటాయి తల్లి. నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా గురూజీ. నేను హోమ్ మేకర్ గురూజీ, పీజీ చేశాను. వెరీ గుడ్.
పీజీ చేసి ప్రస్తుతం ఇంట్లోనే ఖాళీగా ఉన్నా గురూజీ. ఏమైనా ట్రై చేయాల్సి ఉంటుంది జాబ్స్కి ఎక్కడైనా. హలో వినపడుతుందా అమ్మా? స్వామీజీ. వినపడుతుందా? వినబడుతుంది స్వామీజీ. ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏ దాంట్లో చేశారు? బాట్నీ సార్. వెరీ గుడ్. ఏదైనా జాబ్ ట్రై చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ ఉందా? ఇంట్లో ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది గురించి. నాకు తెలుసులేండి అది. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 9 years అవుతుంది గురించి. ఓకే, జాతకం బాగుంది తల్లి, నీ జాతకం బాగుంది. బట్ మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా అంత ఆర్థిక పరిస్థితులు అంత సుఖంగా ఏం లేదు, ఏదో ఫ్యామిలీ జరుగుతూ ఉంది లైఫ్ అంతే. ఇక్కడ చెప్పుకోవడానికి లేదు, ఇక్కడ ఉండడానికి లేదు, అలాంటి పరిస్థితులు ఉంటాయి నీ లైఫ్లో. అట్ లైఫ్ లీడ్ చేయొచ్చు తల్లి, మంచి బాగుంది, ఫ్యూచర్ బాగుంది, నీకు ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది, ప్రయత్నించండి. ఎందుకంటే మీ జాతకంలో యోగం ఉంది. సూర్యబలము మరియు శుక్రుడు, సూర్యబలం మరియు గురువు రెండు ఉన్నాడు, శుక్రుడు కూడా శుభంగా చూస్తున్నాడు. కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు ఆ ఉద్యోగం దొరుకుతుంది. ప్రయత్నించాలి, బాగా ప్రయత్నించితే ఓ ప్రభుత్వ ఉద్యోగం దొరుకుతుంది. కొన్ని పరిహారాలు కూడా చెప్తాను, అది చేయండి. ఇంకా కుటుంబంలో ప్రశాంతత కూడా వస్తుంది. ఆ భర్త ఏం పని చేస్తారు? సరే తల్లి, మంచిది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను. మీ ఇంటి దేవుడు ఎవరమ్మా? మాకు ఇంటి దేవుడు అమ్మవారు గురించి. అమ్మవారు. ప్రతి మంగళవారం ఎలాగో కాళికాదేవి ఉంది వరంగల్లో. ప్రతి మంగళవారం సాయంత్రము 3:30 నుంచి 4:30 లోపు రాహుకాలంలో మట్టి ప్రమిదలోనే యాప నూనెతో దీపం వెలిగించండి, ఒక 16 మంగళవారాలు. తర్వాత ప్రతి శుక్రవారం ఇంట్లో మీరు ఇంట్లోనే మహాలక్ష్మి ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించి గుడాన్నం నైవేద్యం పెట్టి 5 విధాల పుష్పాలతో అర్చించేయండి. 16 శుక్రవారం ఇంట్లో దారిద్ర్యం దూరం అయిపోవాలి, ఆర్థిక స్థితిల్లో నుంచి మేము బయటపడాలి, మేము ఏదైనా ఇంట్లో మంచి పనులు చేస్తే అది మాకు వృద్ధి చెందాలి అనే సంకల్పం చేసి 16 మంగళవారాలు చేసి ప్రతి మంగళవారం ఇంటికి 3 ముత్తైదులు ఎవరైనా మీ స్నేహితులను ఎవరైనా పిలిచి వాళ్ళకి గాజులు పసుపు కుంకుమ ఇచ్చి ఇవ్వండి. ఇలా 16 వారాలు చేసుకుంటూ ఉండండి. తర్వాత రోజు ఉదయం లేవగానే ఎర్లీ మార్నింగ్ దేవుడి ముందు దీపం వెలిగించి కనకదార స్తోత్రం చదువుకోండి. ఒక 45 రోజులు ఉద్యోగం దొరకాలని సంకల్పం చేస్తూ ఉండండి. ఈసారి ఏదైనా కాల్ఫర్ అవుతే ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నించండి, మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, రానే వస్తుంది, జాతకంలో ఉంది. ప్రయత్నించాలి తల్లి, నేను చెప్పించేయండి, మీకు అంతా మంచిదే, తప్పకుండా జరుగుతుంది. ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. గురూజీ, అక్షితలతో పూజా విధానం ఎలా చేయాలో చెప్తున్నారు. అక్షంతలతో అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ రోజు ఉదయం లేవగానే ఫస్ట్ మాతృపితృల్ని మనం స్మరించాలి. మనకి జన్మం ప్రసాదించిన తల్లిదండ్రులకి ఏకాగ్రతగా స్మరించాలి. లేస్తూనే బెడ్ పైన లేవగానే ఫస్ట్ ఇలా కూర్చొని ఏకాగ్రత ఒక 5 నిమిషాలు, లేదంటే 1 నిమిషమైనా సరే ఫస్ట్ తల్లిదండ్రులను తెలుసుకోవాలి, తర్వాత గురువుని తెలుసుకోవాలి, తర్వాత ఇంటి దేవుని తెలుసుకోవాలి, తర్వాత మన పత్నిని తెలుసుకోవాలి, మన కుటుంబస్తులు, సంసారం, పిల్లం అందరినీ ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకు ఉదయం తెలుసుకోవాలి చెప్పండి? అంటే చూడండి, ఎప్పుడు కూడా మనము మన భార్య ప్రతి ఒక్క దాంట్లో మనకు సహకరిస్తూ ఉంటుంది. ఆమెకి ఎప్పుడు కృతజ్ఞత చెప్తాం మనము? ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పుకుంటారా భార్యకి? ఏ పురుషుడు కృతజ్ఞత చెప్పడు. కృతజ్ఞత అండ్ థ్యాంక్స్, నువ్వు నా భార్యగా నువ్వు నా ఉండదనుకో నీకు థ్యాంక్స్, అలా ఎవరు చెప్పరు. దేవుడికి థ్యాంక్స్ చెప్తారు. కావాలంటే నాకు మంచి భార్యని ఇచ్చావు, మంచి థ్యాంక్స్ చెప్తారు. నాకు ఇలాంటి భార్యని ఇచ్చావా దేవుడా, నేనేం పాపం చేశాను, అలా కూడా వేడుకుంటూ ఉంటారు. అయితే భార్య అర్ధాంగి, సహభాగి కదా, సహభాగి మనకి. ఈ పురుషుడు కావచ్చు, స్త్రీ అయినా సరే, ఆమె మళ్ళీ మాట్లాడతాను, పురుషుడు అయిపోయింది ఫస్ట్. సహభాగిని అంటాము, ప్రతి ఒక్కటి అర్ధాంగిని అంటాము, అన్నిట్లో ఉంటాయి. అయితే ఆమె కృతజ్ఞత ఎప్పుడు చెప్పుకుంటాం మనం? కృతజ్ఞత ప్రతిరోజు కృతజ్ఞత చెప్పుకోవాలంట. ఎలా చెప్పుకోవాలంటే రోజు ఉదయం లేస్తేనే తల్లిదండ్రుల కృతజ్ఞతలు మనసులో. దీన్నే మానసిక పూజ అంటారు. వెళ్ళి తల్లిదండ్రులకి రోజు కాళ్ళకి నీళ్లు పాలు పోసి మంగళారతి ఇచ్చి అభిషేకం చేయండి నేను చెప్తలేదు. కృతజ్ఞత మనోభావంతో మనసులోనే మానసికంగా పూజ తల్లిదండ్రులు. తర్వాత నా ప్రతి ఒక్క కష్ట జీవితంలో నాకు ఎలాంటి కష్టాలున్నా, నేను ఏం తిట్టినా ఏమి చెప్పినా కూడా భరిస్తూ నాతో నువ్వు సంసారం చేస్తున్నావు కదా, అందుకే నీకు కృతజ్ఞతలు అని చెప్పి ఆ ఒక మాతృమూర్తి అయిన భార్య
ఆమెకు కూడా మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆ సమయంలో ఉదయం లేవగానే మన ఇంటి దేవుడు, గురువు, మన పిల్లలు, వాళ్ళకు కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. అంటే మన కుటుంబాన్ని అంతా రోజు ఉదయం లేస్తాను ఫస్ట్ వాళ్ళనే స్మరించాలి. మీరు ఎలా ఉంటుంది చెప్పండి? ఉదయం లేవగానే లేస్తేనే అర్జెంట్ డ్యూటీకి వెళ్ళిపోవాలి, అదే మీ మైండ్లో వచ్చేది. ఓ టైం ఎంత అయిపోయింది, ఒకసారి చూసుకో, టైం చూసుకో, టైం అయిపోయింది, లేట్ అయిపోయింది, ఇక వెళ్ళు, బ్రష్ పెట్టుకో, టాయిలెట్, స్నానము, టిఫిన్ పెట్టారా, వెళ్ళిపోయారు, అంతే అంతే మర్చిపోయారు. ఇంకే పెళ్ళాం పిల్లలు వాళ్ళ కృతజ్ఞత చెప్పుకునే టైం ఎక్కడ ఉంటుంది? ఉదయం లేవగానే ఒకే నిమిషమే, అదేం కష్టమేం లేదు, మీరు చెయ్యొచ్చు అది. అలా కృతజ్ఞత మనోభావము ఏ మనిషిలో అయితే రోజు ఇలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ పెంచుకుంటూ వస్తామో అతని జీవితంలో 100% విజయమే. అంటే ఏకలవ్యుడు తెలుసు కదా, ఏకలవ్యుడు గురువు ఎక్కడో ఉన్నాడు. అయితే గురువు ఒక మూర్తిని పెట్టుకొని అతను జపం చేస్తూ గురువుతో విద్యను పొందాడు. అది మానసిక పూజ. గురువుతో మనసులోనే ఆ గురువుతో శస్త్రాస్త్రాలు, యుద్ధాలు నేర్చుకున్నాడు ఏకలవ్యుడు. శబ్దాన్ని గ్రహించి బాణాన్ని వదిలేవాడు. శబ్దం ఎక్కడో ఏదో అరిస్తే దాన్ని మనసులో పెట్టుకొని ఇక్కడ బాణం వదిలాడంటే ఆ బాణం దానికే పై తాకేది. ఎలాంటి అద్భుతమైన మహావిద్య! అది కూడా అతను మానసిక పూజ చేసినే గెలుచుకున్నాడు. అయితే మీరు కూడా ఇక్కడ రోజు ఉదయము ఆ తల్లిదండ్రుల కృతజ్ఞత చెప్తూ ఉంటే మీకు తెలియకుండానే వాళ్ళ ఆశీర్వాదం మీకు వస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం కావాలి ప్రతి ఒక్కదానికి అంటాం కదా. ఇక మీరు ఎక్కడ ఆశీర్వాదం చేస్తున్నారు? రోజు వెళ్తారో వస్తారు, రోజు ఫెయిల్యూరే అన్నీ, ఏ ప్రాజెక్ట్ తీసుకుంటే ఆ ఫెయిల్యూరే, ఎక్కడ వెళ్ళినా ఇక ఆశీర్వాదం ఉంటే కదా. అందుకే ఉదయం లేవగానే ఫస్ట్ తల్లిదండ్రుల్ని మీరు మానసికంగా పూజించండి. వాళ్ళ ఆశీర్వాదం ఉంది అనుకోండి, ఒకటండి, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే సర్వము విజయమే. వాళ్ళ ఆశీర్వాదం లేదు అనుకోండి, సర్వము నాశనమే. ఇంతే తెలుసుకోండి. రెండే, ఒకటి విజయం, లేదు అంటే అపజయం. రెంట్లోనే జరగాలి. ఒకటి అభివృద్ధి కావాలి, లేదంటే నష్టపోవాలి, రెండే. వాళ్ళ ఆశీర్వాదం ఉంది అనుకోండి, అన్నీ విజయమే. వాళ్ళ ఆశీర్వాదం అంటే వాళ్ళకి వ్యతిరేకంగా చేయడం కాదు, వాళ్ళ ఆశీర్వాదం మనం ఏం చేయాలి, మంచి పనులకి నేను ఇలా చేస్తున్నాను అనే కృతజ్ఞత మనోభావంతో వాళ్ళు ధన్యవాదాలు చెప్తూ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఆశీర్వాదం పొందొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన విధానంగా ఇంకా దాన్ని డీటెయిల్గా ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, బెంగళూరు నుంచి శ్రీలత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి శ్రీలత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు నా పెద్ద కొడుకు లక్ష్మీనారాయణ గురించి. సరేనండి, నక్షత్రం చెప్పండి అబ్బాయిది. భరణి నక్షత్రం. మేడం మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం సార్. నమస్తే తల్లి. మీ పాదానికి శతకోటి వందనాలు సార్. నాకు చాలా భయంగా ఉంది సార్. నా ఆశీస్సులు ఉంటాయమ్మా, భయం ఎందుకు మాట్లాడడానికి? లేదు, మీ కాలు చాలా రోజుల తర్వాత కలిసింది, అందుకని భయంగా ఉంది. సరే తల్లి, అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలి? వాడి చదువు గురించి సార్, వాడి గురించి అడగాలని. ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 4th స్టాండర్డ్ చదువుతున్నాడు సార్. కాన్సన్ట్రేషన్ అనేది లేదు సార్ వాడికి, అందుకని. సరే, ఏ స్కూల్కి వెళ్తున్నాడు? ఇక్కడ బెంగళూరులో సాయి విద్యాలయం సార్. సాయి విద్యాలయం, 4th స్టాండర్డ్. బట్ ఎడ్యుకేషన్లో గమనం లేదు. బాగుండాలి, ఒకటి చదవాలి, ఒకటి కాన్సన్ట్రేషన్ లేదా దాని గురించి అడగమని. మీకు ఎంతమంది పిల్లలు? 2 సార్, 2 కొడుకులే. చిన్నవాడు పర్వాలేదు, చదువుతాడు, ఇంట్రెస్ట్ ఉంది, అంత పర్వాలేదు. వీడిదే పెద్దవాడి గురించి అదంతా. ఇతనికి భరణి నక్షత్రంలో శుక్ర మహాదశలో జన్మించేశాడు. ఈ శుక్ర మహాదశను చాలా గారాభంగాను మీరు పెంచేశారు. అతనికి అంతా ఐఫై లైఫ్, ఆట ఆడుకొని ఉండాలి, కొత్త బట్టలు ఉండాలి, క్లీన్గా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి కార్లు కావాలి, మంచి దాంట్లో తిరుగులాడాలి, అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి, అంతా పెద్ద పెద్ద మాటలే ఇప్పుడే. అవును సార్, నిజం సార్, మీరు చెప్పింది నిజం. మిమ్మల్ని నమ్మాను సార్, చాలా వరకు నమ్మాను మిమ్మల్ని. అందువల్ల వాడికి నేను ఎప్పుడు గురువు గారు ఇలా చెప్పారని చెప్పి రోజు చెప్తూనే ఉంటాను సార్ నేను. సరే తల్లి, ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయించండి. లక్ష్మీనారాయణ అనేది పేరు కరెక్ట్ గా లక్ష్మీనారాయణ బాగుంది తల్లి, చాలా బాగుంది. సరే సార్, ఓకే సార్, చాలా బాగుంది. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. సరే.
అంటే దోషాలు ఏమవుతుందా, వాడికి చదువు బాగుంటుందా, ఆరోగ్యం బాగుంటుందా అని సార్? ఆరోగ్యం బాగుంది, ప్రాబ్లం లేదు, జాతకంలో ఎలాంటి దోషం లేదు. ఈ శుక్ర మహాదశ కంప్లీట్ అయ్యే వరకు ఇలాగే ఉంటుంది. అబ్బాయికి 12 ఏళ్ళ దాకా ఇలాగే ఉంటుంది. కంప్లీట్లీ 12 సంవత్సరాలు కంప్లీట్ అయిపోవాలి. తర్వాత అతనికి మంచి యోగం వస్తుంది. ఇప్పుడు నేను పరిహారం ఇస్తానులేండి, సరిపోతుంది. తర్వాత విద్యాస్థానంలో రాహు ఉన్నాడు, అందుకే ఇలా జరుగుతూ ఉంది. అందువలన నేను కొన్ని పరిహారాలు చెప్తాను. ప్రతిరోజు ఏదైనా పడుకునే రూమ్లో కావచ్చు, మీ రూమ్లో అయితే కార్నర్ ఎక్కడైనా సరే, పడుకునే రూమ్లో ప్రతిరోజు ఒక సరస్వతి దేవి ముందు మనకి మినుములు, ఆ మినుములు ఒక బౌల్లో వేసి దానిపైన ఇంకా ప్రమిద పెట్టి దీపం వెలిగించండి రోజు. అలా ఒక 108 రోజులు చేయండి. వారానికి ఒకసారి ఆ మినుముల్ని చేంజ్ చేస్తూ ఉండండి. చేంజ్ చేసిన తర్వాత ఆ మినుములు నానబెట్టేయాలి. ఆ నానబెట్టిన తర్వాత మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత బెల్లం కలిపి ఆ అబ్బాయి చేతిలో గోమాతకు తినబెట్టాలి. ఇలా ఒక 16 వారాలు 108 రోజులు చక్కగా చేస్తూ వస్తే రోజు రోజుకి అతనికి జ్ఞానము అనేది అభివృద్ధి అవుతుంది. తర్వాత నెయ్యి వేయండి, కొబ్బరి నూనె వేయండి, ఏదైనా నెయ్యి చాలా మంచిది తల్లి. తర్వాత ఈ నమలీకలు వస్తాయి కదా, ఈ నమలీకలని అతను చదువుకునే చోటు కాస్త పెట్టాలి. అలా పెట్టినప్పుడు ఆ నమలీకలు ఉంటే మనకి ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత ఎప్పుడైతే వస్తుందో అతను ఇంట్రెస్ట్గా చదువుతాడు. అతను చదివే చోటు ఎక్కడైతే రూమ్ ఉంటుందో అక్కడ ఎక్కువ నమలీకలను కాస్త వేసి పెట్టండి. అతను పడుకునే పడక కింద కూడా నమలీకలు కొన్ని వేసి పెట్టండి. ఇలా పర్మనెంట్గా, ఇది పర్మనెంట్ సొల్యూషన్. మెడలో మహాగణపతిది డాలర్ పెండెంట్, అది ఎడం వైపు సొండం ఉండాలి. అలాంటి పెండెంట్ వెండిలో చేసి దాన్ని ఎర్రటి దారంలో కంఠంలో కట్టండి. తర్వాత మీకు దగ్గరలో కొల్లూరు మూకాంబికాదేవి ఉంది, మంగళూరు దగ్గర. ఎప్పుడైనా మీకు అనుకూలమైతే ఆ కొల్లూరు మూకాంబికాదేవి దేవాలయం తీసుకెళ్ళి అక్కడ ఒకసారి దర్శనం చేసుకొని రండి. మీ అబ్బాయికి మంచిగా విద్యా ప్రగతి అవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి, మీకి మంచిది అవుతుంది. మీ అబ్బాయికి పరిపూర్ణ విద్యాపారంగత సిద్ధిరస్తో నేను ఆశీర్వాదం చేస్తున్నా, మంచిది అవుతుంది. నమస్తే తల్లి. శ్రీలత గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మనం రోజుని ఏ విధంగా ప్రారంభించాలి, ఏ విధంగా పూజ చేయాలో తెలియజేస్తున్నారు. అంటే రోజుని ఉదయాన్నే ప్రారంభం ఎలా చేయాలి తెలియదు కదా జనాలకి. రోజు ఉదయం ప్రారంభం అవుతుంది. ఎలా ప్రారంభం అవుతుంది? సూర్యుడు ఉదయిస్తాడు, అది అందరికీ తెలుసు, ప్రపంచంలో జగత్కే తెలుసు. అక్కడి నుంచి రోజు ఉదయం ఎలా ప్రారంభం అవుతుంది? ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకంగా ప్రారంభం అవుతుంది. సుప్రభాతంతో ప్రారంభం అవుతుంది. ఒకటి దేవుడు సుప్రభాతం ఎన్నుకొని ప్రారంభం అయితే, ఇంకోటి వాళ్ళిద్దరు సుప్రభాతాలు ప్రారంభం అవుతుంది. రాత్రి లేటుగా వచ్చావు, అలా చేసావు, ఇలా చేసావు. ఉదయం లేవ్వంగానే తీసుకో, ఎప్పుడు లేస్తాడని కాస్తూ ఉంటుంది మేడం గారు, అలా స్టార్ట్ అవుతుంది సుప్రభాతం. ఇతను ముందుగా లేచేస్తాడు. లేచేసి నేను ఇంచోపు లేసాను, నాకు కష్టపడతాను, ఉదయం వెళ్తాను, సాయంత్రం వస్తాను, టైం భోజనం చేసి పెట్టు, టైంకి ఇది చేయవు, నాకు క్లీన్గా శుభ్రం ఉండదు, ఇది ఇతను సుప్రభాతం స్టార్ట్. ఇంక వీళ్ళని స్మరించేది ఎక్కడ ఉంటుంది టైము? లేవ్వగానే గొడవలు ఎక్కడొస్తాయి అనే దాన్ని ఎదురు చూస్తూ ఉంటే మరి ఇంకా టైం ఎక్కడుంటుంది? పిల్లల తర్వాత నేను లేస్తాను, నేను ఉదయం చూసుకొస్తాను, పిల్లలకి యూనిఫామ్ వేయాలి, ఇంకోటి వేయాలి. ఇతను చెప్తాడు నేను ఉద్యోగానికి వెళ్ళొస్తాను, నువ్వు ఇంట్లో ఉంటాను, నువ్వు చేయొచ్చు కదా, ఎందుకో నీ పిల్లలే కదా, నువ్వు చేయొచ్చు కదా అని ఆమె తిట్టడం. తర్వాత నేను సంపాదన చేసుకొచ్చావు, నువ్వు చేసుకోవాలి కదా అంటే, నాకు 4 చేతులు ఉన్నాయా, నీ బట్టలు ఉదకాలి, నీ కొడుకులు చేసి పెట్టాలి, నువ్వు నాకు సంబళం ఇస్తావా? ఎన్నో మాటలు. గురుగారు ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయినా? రోజు చెప్తూ ఉంటానమ్మా. ఇవే గొడవలు, వాళ్ళ పెద్ద గొడవలు ఉండవు. ఈ చిన్న గొడవలే ఈగో ప్రాబ్లం వచ్చేసి పెద్దగా చేసుకొని ఇక కోర్టు దాకా వెళ్తారు. అతను ఏదో టెన్షన్లో ఉంటాడో, ఉదయం ఇలా చేసి పంపించింటారో, ఆఫీస్లో ఏదో చేసుకుంటాడో, రాత్రి వస్తాడు, మళ్ళీ మొదలెత్తాడు. అప్పుడు కోపం వచ్చినప్పుడు ఏదో చేతిలో ఉండేది వేసుకోవడమో కొట్టుకోవడమో ఒకటి చేసుకుంటారు. మళ్ళీ ఉదయం పోలీస్ స్టేషన్, కోర్టు కచేరీ, ఇక్కడ అమ్మ నాన్న చెడపడానికి ఇంకో 2 దాంట్ల కంటే మండే పైలకి అంటే ఏదో అంటారు, సామెత ఉంది. మండే పైలకి అగ్నికి ఆజ్యం పోస్తే మరింతగా అవుతుంది. అది సంస్కృతి వర్డ్. అగ్నిలో ఆజ్యం పోస్తే ఇంకా బాగా పెరుగుతుంది. అంటే మండే పైలోకి ఏదో ఉంది, వచ్చి చెప్తా ఉండండి. గురూజీ, కాకినాడ నుంచి దుర్గా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి దుర్గా గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా భర్త కోసం అండి. తప్పకుండా అండి. మీ భర్త పేరు, నక్షత్రం చెప్పండి.
డేట్ ఆఫ్ బర్త్ పేరు ఏమీ లేదండి మేడం. వయసు తెలుసండి. పేరు సుబ్రహ్మణ్యం. వయసు అండి 48. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే అండి గురుగారు. మీ పాదాలకు కాళ్ళకు నమస్కారం గురుగారు. చెప్పుకోవాలి నమస్కారం గురుగారు. మీ కాల్ తెలుసు నాలుగు ఎదురు చూస్తారండి. ఈరోజు కాల్ కలిసి వచ్చింది. చాలా సార్ మీరు చెప్పినన్ని చెప్పినాను గురుగారు. మీరు చెప్పినన్ని కూడా మంచి గురుగారు. మీరు చెప్పి కూడా అన్ని జరుగుతున్నాయి కూడా గురుగారు. మంచిగా జరుగుతున్నాయా? అవును గురుగారు. సరే తల్లి. భర్త ఏం పని చేస్తారు? గురుగారు మీరు లాంటి మాకు ఇస్త్రీ పని చేస్తారండి మా ఆయన గారు. మాకిద్దరు ఆ పాపలేండి. అంటే మా కులదేవత మా అమ్మవారి మాటండి. మా అమ్మ సత్యం చేసి మాట్లాడి మా కులదేవత. అవును ఇంట్లో పెట్టుకున్నామని చిన్న చేయించుకోండి. బయట పాతకాలం నుంచి బయట మా భూమిలో ఉన్నారన్నమాట. మాకు ఇల్లు కట్టి 15 సంవత్సరాలు అవుతుంది కదండి. మా చిన్నతో భూమిలో ఉన్నమాట సత్యం తల్లి. ఆ పక్కనే కట్టుకుంటున్నామండి ఇల్లు మేము. మాకు ఏ పని చుట్టుపక్కల అవనిస్తలేదండి. మా చిన్నతో కూడా కడుపు తప్ప ఏమన్నామండి. గోడ కట్టుకుంటామని ఇవ్వలేమన్నారండి. అలాగే ఉంటుంది గురిగారు. మాకు ఎక్కడ కష్టమండి. ఇద్దరు బిడ్డలు అలాగే మా ఆయన గారు చదివించుకుంటూ వస్తున్నారండి. అమ్మవారి అయితే మీరు ఎలా బాగుపడతారు మీరు ఏదో చెప్తారని చూస్తున్నానండి. మంచిది అవుతుంది తల్లి, బాధపడకండి. అన్ని కష్టాలు పడతారండి. అంతమంది ఎన్నో రకాలు ఎన్నో చేయించారో చెడుపు కట్టారు. ఎన్ని డబ్బులు మా భాగాలకే అయ్యేసండి. ఇక్కడ కిట్టు కట్టుకున్నాక అంచండి. మీరు ఇల్లు కోసం చేయమని చెప్తారు. అది అన్ని చేస్తానండి నేను. మీరు చెప్పేసి చేసాక నేను ఎలా నిలబడ్డాలనుకుంటున్నానండి నేను చెప్పాలంటే. నిలబడింది తల్లి. మనము నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా అన్ని నిలబడతాయి. ఇల్లు నిలబడుతుంది. మహాదేవుడు మా కోసం మేము పంపారనుకుంటున్నానండి చెప్పాలంటే. సరే తల్లి. చెప్పండి గురుగారు. నా భర్తకి ఏం చేయాలి, ఏం చేస్తారు? ఇప్పుడు మీ ఇంటి దేవుడిని ఇంట్లో తెచ్చి పూజించాలి అనుకున్నారా మీరు? ఇంట్లో అమ్మవారికి అమ్మవారు ఇంట్లో ఉన్నారా? ఇప్పుడు తెచ్చి పెట్టుకున్నారా ఇంటి దేవుడిని? పెట్టుకున్నాం. చిన్న విగ్రహం చేయించుకోండి పెట్టుకున్నామండి. దాన్ని అలాగే పూజించండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ మీ మంచిదే అవుతుంది తల్లి, నీకు మంచిదే అవుతుంది. మీ భర్తలో కుటుంబం పైన ఇది లేదు తల్లి, సఖ్యత లేదు ఫ్యామిలీలో. లేదండి. అమ్మకి అత్తమానికి కోపం అంటే పిల్లలు చెప్పించినట్టు మాట్లాడతాడండి. అతనికి నాకు కూడా ఎవరి పైన పిల్లల్ని అలాగే అంటారండి. మమ్మల్ని అలాంటి క్రోధంగా మాట్లాడతారండి చెప్పించినట్టుగానే. ఏదో తెలుస్తుంది అత్తమానికి గొడవలు వస్తాయండి ఇంట్లోనే. పిల్లలు చదువు కూడా సరిగ్గా సాగుతలేదండి. నువ్వు ప్రశాంతంగా ఉండిపోతుంది. అతని దగ్గర మాట్లాడితే గొడవలు వస్తాయి తెలుసు కదా నీకు. మాట్లాడేదే వద్దు. అయినంత వరకు సైలెంట్ గా ఉండిపో. ఇంట్లో ప్రతిరోజు ఉదయాన్నే లేచి కొబ్బరి నూనెతో దీపం వెలిగించుకొని, లక్ష్మీ ఫోటో ఉంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించు. నా కుటుంబంలో మంచిగా ఉండాలి, నా ఫ్యామిలీలో నా భర్త నాకు గౌరవం ఇవ్వాలి, నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ రావాలి అని మీ ఇంటి దేవుడి ముందే మీరు దీపం వెలిగిస్తూ రండి. అలా చేసుకుంటూ ప్రతి ఆదివారము సాయంత్రము శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇలా చేసుకుంటూ మంగళవారం శుక్రవారం సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకొని ప్రశాంతంగా ఉండండి చాలు. వేరే ఇంకేం అవసరం లేదు, అన్ని సరిపోతాయి. ఇక మీకు ఈ నెల నుండి మీకు మంచిగా అవుతుంది, మంచి రోజులు కలిసి వచ్చేస్తాయి, రుణాల బాధలు అన్ని తగ్గిపోతాయి. ఇక మనకి అన్ని మంచిగా జరుగుతుంది తల్లి. నేను చెప్పింది చేసుకుంటూ అమ్మవారి దైవాలను బాగుంటా పైకి వస్తాను గురిగారు. మమ్మల్ని ఆవిడ చూస్తాదంటే మీకు 2 పూట్ల జీతం పెడతామండి. ఆవిడకి ఏదో నైవేద్యం చేసుకుంటామండి. అయినా పెట్టుకుంటారంటే అన్నం. కొబ్బరి నూనెతో దీపం పెట్టుకోండి. ఇక నుండి కొబ్బరి నూనెతో దీపం పెట్టుకొని ఆదివారం రోజు శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించి మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. మంగళవారం శుక్రవారం ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే రోజుకి మంచిగా అభివృద్ధి అవుతారు. ఆ కులదైవ అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది. భయపడకుండా మీరు మంచిగా అవుతారు తల్లి. పిల్లలు అంతా బాగుంటారు. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే గురూజీ. మరి ఈనాటి యోగక్షేమము మీకు చాలా విచారాలు చెప్పాలని నిన్న అనుకున్నాను, బట్ టైం సరిపోతలేదు. ఇంకా దీన్ని కొంచెం ప్రిపరేషన్ చేసి సోమవారం ఉదయం వస్తా. అంతకన్నా ముందుగా ఇంకొక సీక్రెట్ చెప్తాను అండి. రేపు రాత్రి శనివారం రాత్రి 10:30 నుండి 12 మధ్యలో విశేషమైన మీకోసం మన జీవితంలో గండాంతరాలు ఎప్పుడెప్పుడు వస్తాయి, దానికి ఏం పరిహారం చేసుకోవాలి, చక్కగా ఒక కార్యక్రమం ఉంది.
దాన్ని తప్పకుండా చూడండి, అన్నీ రాసి పెట్టుకోండి. ఎప్పుడైతే మన ఇంట్లో పిల్లలు ఉంటారో పెద్దోళ్ళు ఉంటారో మనదే ఉండొచ్చు కదా, క్లీన్గా రాసి పెట్టుకోండి. తర్వాత ఈరోజు ఏం చెప్పాలనుకున్నా అది సోమవారం ఉదయం వచ్చి నేను మళ్ళీ చెప్తాను. అయితే ఈరోజు మీరందరూ కూడా చాలా కాస్తూ ఉంటారు, ఆ శుక్రవారం వేరే. ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో ఎలాగో ఆడి శుక్రవారం వ్రతం చేస్తూ ఉంటారు, పూజ కలశం పెట్టి మహాలక్ష్మి ముందు కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయలో నెయ్యి పోసి 2 ఒత్తులు, అంటే కమల ఒత్తులు. కమలం అంటే ఏంటి? ఈ తామర నార్లు, తామర పూతో నారు తీసుకొని దాన్ని ఒత్తులు చేసండి నేను చెప్పాను కదా ఇంతకుముందు ఎప్పుడో మీకు. ఆ నారుతో 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ ఆడి శుక్రవారం మీరు ఈరోజు చేసిందే అయితే ఖచ్చితంగా మీకు ఆ మహాలక్ష్మి సంపూర్ణ అనుగ్రహం ఉండి ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు. మహాలక్ష్మి అనుగ్రహ ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. అద్భుతమైన యోగక్షేమం తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించండి. ఈరోజు సాయంత్రం ఒక కొబ్బరికాయ కొట్టి కొబ్బరి చిప్పలో తామర ఒత్తులతో నేతి దీపం వెలిగిస్తే లక్ష్మి అనుగ్రహం ప్రశాంతత ప్రాప్తిస్తాయి. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మహాదేవీర్జుషతాం तां सोऽस्मितां हिरण्यप्राकारां मात्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपक्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवचुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో, లోకా సమస్త సన్మంగళాన్ని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది నాటి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.